టీడీపీ అధినేత చంద్రబాబుకు ఖమ్మం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కూసుమంచి మండలం కేశవాపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దాం, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఐటీ స్థాపించామని అన్నారు. అప్పట్లో సెల్ ఫోన్ బువ్వ పెడుతుందని ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా భార్యాభర్తలు కూడా ఉండలేరని తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టారని అన్నారు. ఆయన వర్గాలకు పైకి తేవాలని కంకణం కట్టుకొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఉంటే గుర్తుపెట్టుకోవాలి, వెనుకబడిన వర్గాలు రాజ్యాధికారంలో భాగం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. షెడ్యూల్ కులాలకు తెగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు మామూలు రైతు పిల్లలకి, రైతు కూలీల పిల్లలకి ఐటీ ఆయుధాన్ని మీ చేతికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంతోనే ఈ రోజు ప్రపంచం మొత్తం మన పిల్లలంతా కూడా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఈ పాపం చూశారు, ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో మీరు ఒక్కసారి చూడండి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అందుకని మళ్ళీ ఒకసారి ఖమ్మంలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు కూడా రండి. ప్రతి ఒక్క ఊర్లో తెలంగాణ గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహం ఉండాలి. అలాంటి శక్తివంతమైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం అందరం ముందుకు పోవాలని మరొక్కసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్. వర్గాలకు పైకి తేవాలని కంకణం కట్టుకొని పనిచేసిన పార్టీ